ఎన్టీఆర్ జిల్లాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ బోర్డు తిప్పేస్తుంది. దీంతో బాధితులు ఒక్కరొక్కరిగా బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎరవేశారు. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్తు మారిపోతుందంటూ ఆశ చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బ్యూటిఫుల్ ఇంటికి ఒక మొక్కను పెంచండి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటూ కోట్లాది రూపాయల స్కామ్ ప్రస్తుతం చేశారంటూ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి విషయం. ప్రస్తుతం కొంతమంది బాధితులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏం చెప్పారు, మీకు ఏదైతే కలెక్షన్ చేయమని చెప్తా ఉన్నారో అసలు ఏం జరిగింది? సార్ 2023 మార్చిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే పేరుతో ఒక సంస్థ విసన్నపేటలో మొదలుపెట్టారు సార్. నండూరి దుర్గాప్రసాద్, నండూరి శివాని అనే వాళ్ళు. అయితే ఎవరైతే మా ప్రాజెక్ట్స్, మాకు 200 రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 200 రకాల ప్రాజెక్ట్స్కి మీరు ఎవరైతే సహకరిస్తారో పెట్టుబడి పెట్టి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తాము. అలాగే మా మా కంపెనీలో చాలా రకాల ప్రాజెక్ట్స్ మేము రన్ చేస్తున్నాము. మా మార్ట్లని, అలాగే ట్రస్ట్లని, అలాగే చిట్స్ అని, బ్యాంక్స్ అని, ఇలా చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ వడ్డీతో పాటు, అధిక వడ్డీ ఆశ చూపి వడ్డీతో పాటు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మధ్యతరగతి నుంచి బలహీన వర్గాల వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి, మనిషికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసి 2025 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా వడ్డీ అనేది సక్రమంగా ఇచ్చారు. తర్వాత నుంచి మా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు మాకు పేమెంట్లు ఆపేయడం జరిగిందనమాట. సో పేమెంట్ల గురించి మేము అడిగినప్పుడు, బాధితులందరూ వెళ్ళి అడిగినప్పుడు ఈ యొక్క సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ గారు, మేము అక్టోబర్ ఎండింగ్కి మేము మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అక్టోబర్ 27వ తారీఖున మేము అడుగుతుండగా ఆయన ప్రెజర్ ఫీల్ అయ్యి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగిందనమాట. మరి ఈ యొక్క అకౌంట్స్ కానీ, లేకపోతే ఈ యొక్క మేనేజ్ చేసిందని ఎవరు అని ఆయన కూడా మీటింగ్లో మాకు వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ శివాని గారు మొత్తం అకౌంట్స్ మేనేజ్ చేశారు, ఈవిడే డైవర్ట్ చేశారని చెప్పడం జరిగింది. సో ఈయన పేరు మీద ఆల్రెడీ ఒక 10 నుంచి 15 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారని తెలుస్తుంది. ఈ ప్రీమియంతో పాటు అలాగే మేము పెట్టుబడి పెట్టిన ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని, ఆ ప్రీమియంని తీసుకుని ఆవిడ అబ్స్కాండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఎవరికి ఆవిడ ఎక్కడుంది ఏంటి అనేది కూడా ప్రస్తుతం అనేది తెలియట్లేదు. మేము ఆల్రెడీ పెట్టుకున్నాం సార్, అమౌంట్ పెట్టుకుంటే ఇంటింటికి జాబ్ అని చెప్పారు కదా, ఇలా ఒక జిల్లాకి మీకు జాబ్ హోల్డర్ అని చెప్పి మాకు ఇలాగ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు సార్. ఇది ఇచ్చి దీని ద్వారా మమ్మల్ని మీరు కట్టాలి, మీరుతో పాటు ఇంకా కొంతమందితో కట్టించాలి అని చెప్పి అన్నారు. దాంతోపాటు ప్రతి డ్వాక్రా మహిళల దగ్గర ప్రతి మీటింగ్ పెట్టినా సరే మొగుడు పిల్లం ఇద్దరు వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు ప్రతి ఇల్లు బాగుపడుతుంది, ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని మేము మంచిగా తీసుకొస్తాము, ముందుకు తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంత అమౌంట్ కట్టించుకుని ఇలా చేశారండి. ఏజెంట్లను నియమించుకొని వారి చేత, కొంతమంది ప్రజల చేత, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారి చేత డబ్బులు కట్టించుకోవడం, ఆ తర్వాత 25 లక్షల రూపాయలు దాటితే మీకు ప్రతి నెల అమౌంట్ పడుతుందని ఆశ చూపి అన్ని కట్టించినట్లుగా కూడా తెలిసింది. అయితే ప్రస్తుతం సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. కానీ CEO ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళ మిస్సెస్, ఆమెకు సంబంధించి అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతం నుంచి బయటకు వస్తేనే తమ పరిస్థితి, తమ ఏదైతే డబ్బులు అనేది వస్తాయంటూ కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో లేకపోవడంతో కూడా ఎంత మోసపోయామంటూ కూడా అటు పోలీసులను అయితే ఆశ్రయిస్తే సిబిని కూడా కలవడం జరిగింది. అటు పోలీసులకు సంబంధించి రిఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కేసుకు సంబంధించి కూడా మరింత విచారిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది రూపాయల స్కామ్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ.